నమస్తే. రక్షకులే భక్షకులైతే ఎట్లుంటుందో ఈ వార్త చూస్తే కూడా గట్లే ఉంటుంది. 100% పోలీసులు రక్షకులుగా ఉండాలి, భక్షకులుగా ఉండకూడదు. కొందరైతే ప్రేమ పేరుతోటి వేధించి మోసం చేసిన వాళ్ళు చాలా మటుకు గతంలో వార్తలు వచ్చినాయి. ఈ వార్త కూడా అదే. బాధితులు న్యాయం చేయడానికి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి పోతే ఆ బాధితులనే లోపరుచుకున్న ఉదంతాలు కూడా గతంలో ఉన్నాయి. ఇవాళ కొత్తగా వచ్చినవేం కాదు. అంటే వీళ్ళు ప్రజలకు రక్షణ ఉండాల్సిన వాళ్ళే భక్షకులుగా తయారవుతున్నారు. ఇంకెవరు కాపాడాలి? ప్రజలకు రక్షణ ఎవరిగా? ఈయన ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నాడో ప్రేమ పేరుతోటి మోసం చేసినట్ట కానిస్టేబుల్. ఇంకా చూడు ఎట్లా ఉంది. అంటే సమాజంలో జరుగుతున్న ఈ ఉదంతాలు వీటిని అరికట్టాలి. ప్రేమ పేరుతోటి మోసమో లేకపోతే ఇంకేమో చేస్తే పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళకి న్యాయం చేసే దిశలో వాళ్ళు ఉండాలి పోలీసులు. కానీ పోలీసులే కొందరు ఇట్లా తయారైపోయింది, సస్పెండ్కి గురైంది. ఒకసారి వార్త చదువుదాం. వార్త అయినాక మళ్ళీ నేను చివరిలో మాట్లాడతా. రైట్. కొల్లూరు పోలీస్ ఎస్ఐ సురేష్ సస్పెండ్ అంట. మహిళా కానిస్టేబుల్ను పెళ్లి పేరుతో మోసం చేసినట్ట. ప్రేమిస్తున్నాను అంటూ నమ్మించి పెళ్లి పేరుతో కాలయాపన చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్ కుమార్ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా పనిచేస్తున్న యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమ పేరుతో మోసం చేసినట్లు కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు. ఇంకా పూర్తి వివరాలకు పోతే 2018 బ్యాచ్ ఎస్ఐ సురేష్ కుమార్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న యువతితో పరిచయం ప్రేమగా మారిందట. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఎస్ఐ సురేష్కు దగ్గరైంది ఆ మహిళా కానిస్టేబుల్. కొన్నాళ్ళుగా పెళ్లి విషయంపై ఒత్తిడి చేస్తుంది మహిళా కానిస్టేబుల్. సాకులు చెబుతూ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు ఎస్ఐ సురేష్ కుమార్. పెళ్లి వాయిదాపై ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగిందంట. వెంటనే పెళ్లి చేసుకోవాలని మహిళా కానిస్టేబుల్ పట్టుబట్టింది. పెళ్లి విషయంలో ఎస్ఐ సురేష్ కుమార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండడంతో మహిళా కానిస్టేబుల్ గట్టిగా నిలదీసిందంట. పెళ్లి చేసుకునేది లేదని, పెళ్లి చేసుకోవటం కుదరదని తేల్చి చెప్పారు ఎస్ఐ సురేష్. ఈ క్రమంలోనే ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసినట్లు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది మహిళా కానిస్టేబుల్. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్ఐ సురేష్ను విచారించేందుకు ప్రయత్నించారు. అతని సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో విచారణకు స్పందించకపోవటం, అందుబాటులో లేకపోవటం వంటి కారణాలతో ఎస్ఐ సురేష్ కుమార్ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. బాధితురాలు మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఆధారాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ తమాషా ఏం తెలుసా? ఇప్పుడు న్యాయం అంటే కోర్టులు తీర్పులు చెప్పాలి, కానీ వీళ్ళు బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులకే రక్షణ లేదు. కానిస్టేబుల్నే మోసం చేసిండు ఎస్ఐ, మళ్ళా వేరే వాళ్ళు ఏం కాదు. ఎస్ఐ 2018 బ్యాచ్కు సంబంధించిన ఎస్ఐ ప్రేమ పేరుతో దగ్గరై పరిచయం ప్రేమగా మారి ఇక భౌతికంగా శారీరకంగా సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అడవులుగా తిరిగి అంతా అయిపోయినాక ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడట. ఈ 4వ సింహము ఇక తోక ముడిచింది. ఇప్పుడు 4వ సింహం అంటే ఇదే, కనిపించని అదేదో డైలాగ్ ఉంది కదా, ఈ 4వ సింహం ఇది. ఏందా నాకు అర్థం కాదు. పోలీసులు కూడా ఈ స్థాయికి దిగజారితే ఇక సామాన్యులు ఏ స్థాయిలో ఉంటారో అర్థం చేసుకోవాలి. ఎంత దారుణం అంటే ఒక కానిస్టేబుల్కే రక్షణ లేదు, ఆమెనే మోసపోయింది. ఏంది న్యాయం చేయాల్సిన ఆమెనే మోసపోయిందంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. వ్యవస్థలో పోలీసులు కూడా గట్లే తయారైండు. ఇప్పుడు సస్పెండ్ చేసిండ్రు, సస్పెండ్ గురైండు, మళ్ళీ వస్తాడు, అంతా అయిపోతుంది. కానీ ఆమె జీవితం ఏం కావాలి? కానిస్టేబుల్ అందరికి తెలిసే కదా. కాబట్టి పోలీసులే అంటే రక్షకులే భక్షకులుగా అయిందంటే ఇదే 100%. ఇక కొందరు పోలీసులు అయితే ఉన్నారు, కొందరు 4వ సింహం అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు కొందరు అయితే బాధితులు, వాళ్ళకు అన్యాయం జరిగిన ఆ యొక్క సమస్యను పోలీస్ స్టేషన్లకు పోతే లోపరుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు, వాళ్ళతోటి శారీరకంగా వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా దిగజారారు పోలీసులు కూడా. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు కూడా నిజంగా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే సమాజం సిగ్గుతో తలదించుకునే రకంగా తయారయ్యారు. కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి ఆమెనే మోసం చేసినంటే ఇంక ఎస్ఐ యొక్క మనస్తత్వం ఏందో అర్థం చేసుకోవాలి. ఇక మనం ఏమనుకుంటాం, ఎస్ఐ కదా, చాలా గొప్ప మనసు ఉంటుంది కదా, మంచిగా చదివి వచ్చిండు కదా, అందరూ అట్లే ఉండరు, కొందరు ఇట్లా కూడా ఉంటారు. ఈ 4వ సింహాన్ని ఏం చేయాలో మీరే చెప్పాలి. 100% ఏం చేయాలి? సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. పూర్తిగా ఉద్యోగం నుంచి పూర్తి స్థాయిలో తొలగించాలి. డిస్మిస్కి ఏంది, సస్పెండ్ కాదు. అట్లా వేస్తేనే బుద్ధి వస్తుంది.
మరి కాకపోతే ఏంది, పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఒక పోలీసునే మోసం చేసినట్టే ఎంత దిగజారిన స్థితిలో ఉన్నాడో, అంటే ఆమెతో తిరిగిండు, అంత అంత అయిపోయింది, ఆమె దగ్గర తీర్చుకోవాల్సిన అన్ని తీర్చేసుకున్నాడు, అంత అయిపోయింది, ఇప్పుడు ముఖం చాటేసాడు. ఇక ఇదేనా నాకు అర్థం కాదు పోలీసు వ్యవహారం ఉండేది. సిగ్గుచేటు ఒకరు చేయడం వల్ల పోలీసు వ్యవస్థకే మచ్చ రావడం ఇలాంటి పోలీసుల వల్ల మరి దారుణం. ఎందుకంటే ఈ వార్త చెప్పాలి, మనం రక్షకులే పక్షకులు అయిండ్రు అని 100% చెప్పాలని వార్త చేసిన పరిస్థితి. ఇది అసలు కథ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.